హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్ పైన అయితే మొలక వచ్చేసింది అనమాట. దాదాపు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా మొలకలు వస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా బ్యాక్ సైడ్ దీన్ని అయితే కొంచెం ఇలాగా కట్ చేసి పెట్టుకోండి. అంటే అది లేకుండా మనం పెట్టుకున్నామనంటే కనుక తొందరగా మొలకలు రాకుండా ఉంటాయన్నమాట. లోపల ఇంకొకటిగా స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు అయితే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒలచడానికి చాలా టైం తీసుకుంటుంది, చాలా విసుగు వస్తూ ఉంటుంది కదా. ఇలాంటివి పెద్ద పెద్ద కాడలు ఉండేటివి అయితే మంచి సింపుల్గా ఈజీగా మనమైతే ఇలాగా ఒలిచేసుకోవచ్చు. ఒకసారి ఇలాగా ట్రై చేయండి, మీ పని చాలా సింపుల్గా అయిపోతుంది. పుదీనా లాంటి కాడలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కొత్తిమీర లాంటివి కాకుండా కరివేపాకు, పుదీనా, ఆకుకూరలు ఇంకా ఉంటాయి కదా. సో ఇలాంటివి చాలా సింపుల్గా ఈజీగా కాసేపట్లో ఒలిచేసుకోవచ్చు. బియ్యం బస్తాలు కానీ ఇలాంటివి బస్తాలు మనము సీల్ ఇలాగా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు అటు కట్ చేసినా ఇటు కట్ చేసినా ఒక్కొక్కసారి ఎంత లాగినా రావు అనమాట. మధ్యలో కట్ చేసుకుంటూ అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాగా డబల్ సైడ్ ఉండే వైపు కాకుండా ఒక ఎడ్జ్ ఆ పక్క కానీ ఈ పక్క కానీ ఒక సైడ్ కట్ చేసి సింగిల్ సైడ్ అంటే ఒక సైడ్ డబల్ థ్రెడ్ కనిపిస్తుంది, ఒక సైడ్ సింగిల్ థ్రెడ్ కనిపిస్తుంది అనమాట. సింగిల్ థ్రెడ్ కనిపించే వైపు పట్టుకొని మీరు లాగినారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలాగ లాగితే సరిపోతుంది, ప్యాకెట్ ఓపెన్ అయిపోతుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ని తీసుకోండి. దాంట్లోకి ఒక స్పూను టీ పౌడర్ని వేసేయండి, ఒక టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసేయండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ సీజన్లో డాండ్రఫ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, లేని వాళ్ళకు కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది చలికి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేకాకుండా మీ జుట్టు మంచిగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఇంకా మీరు కావాలంటే ఇంకా బాగా ఉడికిచ్చేసుకొని మిక్సీ వేసేసుకొని అలాగే కూడా ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు. లేదు అంత మాకు ఓపిక లేదంటే ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని దాంట్లోకి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ యాడ్ చేసేసుకొని హెడ్ బాత్ చేసేయండి. మీ జుట్టు సిల్కీగా షైనీగా అవ్వడమే కాదు, మీకు డాండ్రఫ్ అంతా కంట్రోల్ అయిపోయి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నుంచి మీరే పెట్టుకుంటా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సీజన్లో ఏంటంటే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనము నైట్ వేసుకుంటాం కదా. నైట్ వేసుకుని మార్నింగ్కి ఎక్కువగా పులుపు రాదనమాట. అది పొంగకుండా అలాగే పిండి లాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇడ్లీలైనా మనకి బండలాగా వస్తాయి, దోశలు అయితే కనుక ఇంకా కట్టెలాగా ఉంటాయి, అసలు టేస్ట్ ఉండవన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా పిండి మధ్యలో ఒక గ్లాస్ని బోర్లిచ్చి నైట్ మూతని ఏదైనా గాలి తగలకుండా ఉండేలాగా మూతను పెట్టేసుకొని మీరు మార్నింగ్కి చూడండి. ఇది నేను ఎర్లీగా తీసాను, అయినా కూడా ఎంత మంచిగా ఫర్మెంట్ అయింది చూడండి. ఇలాగా మీరు పెట్టుకున్నారు అంటే ఎంత చలికాలమైనా సరే, ఎంత చల్లగా ఉన్నా సరే మీకు మంచిగా పొంగి వస్తుంది అనమాట. పిండి పొంగితేనే మనకి అవి చేసుకున్నవి టేస్ట్ ఉంటాయి. ఇడ్లీ అయినా దోశ అయినా కూడా ఏవైనా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, పిండి చూడండి ఎలాగా ఉందో, మంచిగా పొంగిందనమాట. అందుకు మీకు ఎర్లీగానే చూపిస్తున్నాను, లేట్గా కూడా కాకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న ఈ ఆకు అయితే బచ్చలి కూర, బచ్చలి ఆకు ఇలాగా అంటారు. ఈ ఆకు మామూలుగా మనం ఒక స్టెమ్ చిన్న తెచ్చి పెట్టుకున్నామంటే ఇంట్లో ఊరికనే ఏనుకుంటుంది. చూడారా, ఇది ఇక వీటి కాయలు వస్తాయి అనమాట. వీటికి అవి పర్పుల్ కలర్లో వస్తూ ఉంటాయి. చాలా సెన్సిటివ్ ఉంటుంది, చాలా తొందరగా ఏనుకుంటుంది అనమాట. ఒక్కొక్క కొమ్మ తెచ్చి పెట్టుకున్నామంటే బతికిపోతుంది. దీంట్లో మనకి చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. ఆకుకూర తినడం చాలా మంచిది. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకు పచ్చడి చేసి చూపిస్తాను. ఎవరైనా కొత్తగా తెలుసుకునే వాళ్ళు ఈ ఆకు గురించి యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది, పిల్లలైనా కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇలాగా ఆకుకి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని ఆయిల్ వితౌట్ ఆయిల్ కానీ విత్ ఆయిల్ కానీ మీరు ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత దాంట్లోకి కొంచెము ఆయిల్ వేసేసుకొని ఆకుని కొంచెము వేపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెము పచ్చి ఆకుకూర ఎప్పుడైనా కూడా కొద్దిగా వాసన లాగా అనిపిస్తుంది అనమాట. మనం పచ్చడి చేసుకుంటున్నప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే దీన్ని ఖచ్చితంగా ఇలాగా ఆయిల్ ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఇలాగా మంచిగా కొంచెంగా తిప్పుకుంటూ కావాలంటే మీరు ఆకుని కట్ చేసి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది, కాసేపట్లోనే మెత్తగా అయిపోతుంది అనమాట. కొత్తిమీర లాగా కొద్దిసేపట్లోనే ఉడికిపోతుంది. అందుకు నేను కట్ చేయకుండానే వేశాను. దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేశాను అనమాట. ఈ రెండు కూడా మనకి ఇలాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే మంచిగా స్మూత్గా కుక్ అయిపోతాయి. చింతపండు కూడా బాగా దాంట్లో కలిసిపోతుంది అనమాట. తర్వాత మనము ముందుగా వేపుకున్న ఎండుమిరపకాయల్ని అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి దాంట్లోకి కొంచెం అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనము దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే ఫైన్గా కూడా చేసుకోవచ్చు. పచ్చడి అన్నాక కొద్దిగా కోర్స్గా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి నేను ఇక్కడ ఇలాగ గ్రైండ్ చేశాను. తర్వాత ఈ ఆకు వేసేసి మనము ఫైన్గా చేసుకోవాలన్నమాట. ఆకుని ఆటోమేటిక్గా మనము కాసేపు అట్లా తిప్పితే 2 తిప్పులు తిప్పగానే మొత్తం మెత్తగా అయిపోతుంది. మనము ఆకులు తగలాలనుకుంటే ఇది అసలు తగలదు, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఆకు. అందులో బాగా ఉడికిచ్చేసుకున్నాం కదా, మనం ఎలా తిప్పుకున్నా కూడా ఇది కొంచెం ఫైన్గానే అయిపోతుంది అనమాట. సాల్ట్ చెక్ చేసుకొని మనము దీన్ని ఒకసారి ఇలాగ గ్రైండ్ చేసుకుంటే చూడండి అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. వెల్లుల్లిపాయ వేసాం కదా, చాలా బాగుంది. తర్వాత దీన్ని అయితే పోపు వేసుకోవాలి. పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపు వేసుకొని ఉన్నామంటే మనకి ఎక్కువ రోజులు అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా బయట స్టోర్ అవుతుంది అనమాట. దీంట్లోకి పోపు గింజలన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు గింజలు కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేదాకా ఉంచుకోవాలి. మరి పచ్చిగా ఉన్నప్పుడే వేస్తే అంత టేస్ట్ ఉండవు, మనకి మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటాయి కదా. అలాంటప్పుడు ఇవి కొంచెం వేగితే బాగుంటాయి అనమాట టేస్ట్ అనేది.
పోపు ఎప్పుడైనా మంచిగా ఇలాగ వేగితేనే చేసుకున్న దానికి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి ఇలాగ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చడిని వేసేసి ఒక 2 మినిట్స్ అలాగే ఫ్రై చేసేయండి. ఇది ఆకు ఉడికించినా కూడా కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి ఇలాగ ఒక 2 మినిట్స్ ఇలా కడాయిలో వేడి మీద ఉంచేసి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మరి ఎక్కువసేపు ఏమి ఉండించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అలాగా హీట్ అవుతే ఆయిల్ అంతా బాగా కలిసిపోతుంది. అసలు చూస్తుంటే కలర్ అయితే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా పెట్టండి, చాలా మంచిది హెల్త్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము నైట్ గిన్నెలు కడిగి పెట్టుకున్న తర్వాత ఇది కూడా ఒక గిన్నెలాగే మనం ఫీల్ అవుతూ దీన్ని కూడా రెగ్యులర్గా కడుక్కున్నామంటే ఎక్కువ మంది బల్లులు బొద్దింకలు వస్తున్నాయని అంటారు. బొద్దింకలు సింక్లో నుంచి బయటకు వస్తున్నాయి అంటారు. కొంతమందికి ఎలుకలు కూడా వస్తూ ఉంటాయి. సింక్ మనకి ఎప్పుడు నీట్గా ఉందంటే అలాంటి ఛాన్సెస్ ఉండవన్నమాట. బొద్దింకలు ఎక్కువగా తిరిగే వాళ్ళైతే కనుక రోజు గిన్నెలు నైట్ తోము పెట్టుకుంటాం కదా, ఆ గిన్నెలు తోముకున్న వెంటనే సింక్ను కూడా కడిగేసి పెట్టుకున్నారంటే బ్యాడ్ స్మెల్ ఉండదు కాబట్టి, లోపలంతా ఎక్కువ జామ్ అయిపోయి ఉండదు కాబట్టి మీకు నీట్గా ఉంటుంది, ఆ బొద్దింకలు రావు. ఇంకోటి ఏంటంటే సండే రోజు నైట్ ఖచ్చితంగా ఇది ఇలాగ కడిగేసుకోండి. ఎందుకంటే మనం నాన్ వెజ్ కానీ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా దీంట్లో కడిగేసి పెడతా ఉంటాం కాబట్టి ఆ రోజు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం బేకింగ్ సోడాని కొంచెం పసుపుని ఇలాగ స్ప్రెడ్ చేసేసి తర్వాత హాట్ వాటర్ వేసేసి నీట్గా ఇలాగ చేసుకున్నారు అంటే మీకు అది చూడడానికి నీట్గా ఉండడంతో పాటు స్మెల్ లేకుండా ఉంటుంది. బ్యాక్టీరియా లాంటిది ఫామ్ అవ్వకుండా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఒక నాఫ్థలిన్ బాల్ని ఇలాగా వేసి పెట్టేసుకోండి. ఇలా ఒక్కటి వేసుకున్నారంటే మీకు 4-5 రోజులు ఈజీగా ఉంటుంది. మీరు వాటర్ వదిలిన ప్రతిసారి ఈ నాఫ్థలిన్ బాల్ కొంచెం కొంచెంగా కరిగి వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లో నుంచి బొద్దింకలు వచ్చే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. మీకు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాంటి టైంలో ఏంటంటే బట్టలు సరిగా ఆరవు, కాలర్ దగ్గర కానీ చంకల్లో కానీ కొంచెం వాసన వస్తూ ఉంటుంది. తడిగా ఉండి ఇవి పిల్లలు వేసుకునే యూనిఫామ్స్ లేదా పెద్దవాళ్ళు వేసుకునేటివైనా కూడా హార్డ్గా ఉన్న ప్లేసెస్లో కొంచెము ఆ తడి మీద స్కిన్ మీద అంతా కూడా ర్యాషెస్ వచ్చినట్టు అవుతూ ఉంటాయి. ఆ తడి మీద వేసుకుంటే పిల్లలకి యూనిఫామ్ లాంటివి అయితే కనుక కంపల్సరీ అవే వేసుకోవాలి కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే కాలర్ దగ్గర కానీ లేదంటే ఇలాగా చంకపాట్లో కానీ పౌడర్ వేసేసి ఇచ్చారంటే అది హార్డ్గా ఉండకుండా ఉంటుందన్నమాట. ఈ కాలర్ కూడా ఎక్కువగా మాయకుండా ఉంటుంది. ఇంకొకటి ఇలాగ సాక్సులు కూడా వాసన వస్తూ ఉంటాయి. సాక్సులు కొంచెం ఆరకపోయినా కూడా అవి వాళ్ళు వేసుకొని డే అంతా ఉన్నారు అంటే ఇంకా కంపు వాసన వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే జస్ట్ కొంచెం ఇలాగ పౌడర్ స్ప్రే చేసి ఇచ్చేసేయండి. అప్పుడు వాళ్ళకి స్మెల్ రాకుండా ఉంటాయి. ఇవి కూడా కొంచెం డ్రైగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే దాదాపు ఈ రోజులలో అందరూ ఇవే వాడుతూ ఉన్నారు కదా. శారీ మ్యాచింగ్ కానీ డ్రెస్ మ్యాచింగ్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. ఇవేంటంటే కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత పైన ఉండే లేయర్ అంతా వెళ్ళిపోయి లోపల ఐరన్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కొంతమంది అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేసినప్పుడు స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఇంకా ర్యాషెస్ రావడము, ఎలర్జీ రావడము, ఇచ్చింగ్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఆ ప్లేస్లో ఇలాగా నెయిల్ పాలిష్ అప్లై చేసేయండి, మీకు నీట్గా ఉంటాయి. వెల్లుల్లిపాయల్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా జస్ట్ చాక్తో కట్ చేస్తేనే మనకు పొట్టంతా వచ్చేస్తుంది. చూడండి ఇలాగా మనకైతే మిడిల్లోకి ఇలా చిన్న చిన్న పాయలుగా కట్ చేసుకోవాలన్నమాట. మిడిల్లో ఒక 2 సార్లు అడ్డంగా కట్ చేసి దానిపైన ఏదైనా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా కొంచెం వేసేసి జస్ట్ ఇలాగా నలిపేసేయండి ఆ పిండితో పాటు. తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసి మనము ఇలా చేసామంటే కనుక పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. ఆ పౌడర్ వేయడం వల్ల దీనికి ఉండేదంతా కూడా వెళ్ళిపోతుంది. మనం మిడిల్లో కట్ చేసాం కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఓపెన్ అయిపోయాయి. చూడండి ఇంత సింపుల్ ప్రాసెస్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొత్తిమీర అయితే మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇది అయితే కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి కొత్తిమీరతో పాటు కలిసిపోయి ఉంది గడ్డి. దీన్ని వయారిబామ అంటారు. ఇంకా దీనికి సైంటిఫిక్ నేమ్ కూడా ఉంటుంది. సో ఇది ఏంటంటే చూడడానికి మొత్తం కొత్తిమీర లాగే ఉంటుంది అనమాట. దాంతో పాటు ఈ మొక్కల్ని కూడా కట్టేస్తారు. ఇది మనము సపరేట్ చేసుకోకపోతే కనుక దీన్ని కూడా మనం కట్ చేసి వంటలో వాడుకోవాల్సి ఉంటుంది. ఇది తినడం చాలా డేంజర్, అంటే చాలా డేంజర్. ఇది ఈ చెట్టే అసలు మన ఇంటి చుట్టుపక్కల లేకుండా చేసుకోవాలి. అలాంటిది మనకి కొత్తిమీరతో పాటు కలిపి వస్తుంది అనమాట. తింటే చాలా ప్రమాదం కాబట్టి ఇలాగ కొత్తిమీరని తెచ్చుకున్న ప్రతిసారి కూడా మీరు నీట్గా ఇలాగా మొత్తం సపరేట్ చేసుకోవాలి. దీంట్లో కుళ్ళిన ఆకులు, పండిన ఆకులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎలాగో సపరేట్ చేయాలి కాబట్టి దాంతోపాటు ఒకసారి లీవ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. కొత్తిమీరకి దానికి తేడా ఏంటంటే కొత్తిమీర లీఫ్ స్టెమ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, దాన్ని కొంచెం హార్డ్గా లైట్గా బేబీ హెయిర్ లాగా ఉంటుంది అనమాట దాని కాడకి. కాబట్టి ఈ రెండింటిని మీరు గమనించవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి మనం ట్యాబ్లెట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏంటంటే మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయినాయి కానీ లేదంటే వాడకుండా పక్కన పడేసినవి కానీ ఉంటాయి కదా, సో అలాంటి ట్యాబ్లెట్ని అయితే ఒకటి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ ట్యాబ్లెట్ తీసుకున్నాను. ఇది పెద్ద సైజ్ ట్యాబ్లెట్ కాబట్టి ఒక హాఫ్ తీసుకొని దీన్ని అయితే ఇలాగా పౌడర్ చేసి బౌల్లోకి వేసేస్తున్నాను అనమాట. ట్యాబ్లెట్ ఉంటే సరిపోతుంది, అది ఏ ట్యాబ్లెట్ అయినా మనకు అనవసరము, ట్యాబ్లెట్ అయితే చాలు. తర్వాత ఇలాగా కొంచెం కొబ్బరి నూనె వేసేసి దాంట్లోకి ఒక చిన్న ముక్క కర్పూరంని కూడా వేసుకోవాలన్నమాట. ఇలా ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మరీ లూజ్గా కారిపోయేలాగా కావద్దు, అలానే మరీ గడ్డలుగా లేకుండా కొంచెము కొబ్బరి నూనె చూసి యాడ్ చేసుకుంటూ ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది దేనికోసం అంటే ఎక్కువగా వాటర్లో తడిచే వాళ్ళకి, పొలాల్లో పని చేసుకునే వాళ్ళైనా లేదంటే ఇళ్ళలో బట్టలు ఉతికి గిన్నెలు తోమే పనులు చేసే వాళ్ళకైనా కూడా, లేదంటే మనం ఆడవాళ్ళం దాదాపు ఎక్కువగా వాటర్లో చేతులు పెడతా ఉంటాం కాబట్టి ఈ వేళ గ్యాప్లలో రెడ్గా అవడము, స్కిన్ అంతా ఒక రకంగా తెల్లగా అయిపోయి చాలా డెలికేట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకసారి కోసుకొని పోయి మంటలు వచ్చేస్తూ ఉంటాయి, బ్లడ్ వస్తూ ఉంటుంది, స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, సోప్ పడక, కెమికల్స్ పడక. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు, సిమెంట్ పని చేసే వాళ్ళైనా కూడా ఇలాగా చేసిన దాన్ని నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసేసి పడుకున్నారనంటే మీకు మార్నింగ్కి అదంతా కూడా
తగ్గిపోయి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాటిల్స్ ఉంటాయి కదా, కొద్ది రోజులు వాడిన తర్వాత పిల్లలు అయితే తొందరగా లీక్ అయిపోతూ ఉంటాయి అనమాట. వాళ్ళు ఊరుగా తిప్పడం పెట్టడం చేయడం వల్ల. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దానికి పెట్టారనంటే మీకు మూత అనేది ఎప్పటికీ కూడా టైట్గా ఉంటుంది అనమాట. అసలు ఒక డ్రాప్ కూడా వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇలాగా పిల్లలకైనా లేదంటే రెగ్యులర్గా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిదైతే ఒక వేస్ట్గా ఉండే వాటర్ బాటిల్ని అయితే తీసుకుంటున్నాను. దీన్నైతే ఇలాగా నీట్గా లేబుల్ అంతా తీసేసి కొంచెం చాక్ని హీట్ చేసేసి ఇక్కడ ఇంత పార్ట్ నేను కట్ చేస్తూ ఉన్నాను. చాక్ని హీట్ చేయడం వల్ల ఏంటంటే ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా స్మూత్గా వస్తాయన్నమాట. ఇలాగా ఏదైనా ఎక్సెస్గా ఉన్నది కూడా మనము చాక్తో ఇలా అన్నామంటే మొత్తం కూడా స్మూత్గా నీట్గా అయిపోతుంది అనమాట. తర్వాత దీంట్లోకి రైస్ తీసుకొని మనము సీజర్లో చాకులు ఇలాగ పెట్టుకున్నామంటే షార్ప్నెస్ తగ్గకుండా అలాగే ఉంటాయి అనమాట. ఎక్కువ రోజులు మంచిగా షార్ప్గా పనిచేస్తూ ఉంటాయి ఇలా రైస్లో పెట్టుకోవడం వల్ల. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన పార్ట్ ఉంది కదా, సో దీన్ని కూడా మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ పార్ట్ని నేను ఇది కట్ చేస్తూ ఉన్నాను. కావాలంటే మీరు దాంతోనే యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ కట్ చేసి తీసుకుంటున్నాను. దీనికి హోల్స్ పెట్టేసుకున్నాను అనమాట రెండు వైపులా కూడా. తర్వాత ఏదైనా గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకొని కట్టేస్తా ఉన్నాను. దీనికి థ్రెడ్ అనేది చాలా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి, తెగిపోయేలాంటిది కాకుండా. ఇలా కట్టిన తర్వాత దీనిని అయితే మనము కిచెన్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. కిచెన్లో అయితే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, 2-3 రకాల స్క్రబ్బర్లు మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా గాలి తగలకపోతే గలీ స్మెల్ వస్తూ ఉంటాయి. స్టీల్ స్క్రబ్బర్ దాంట్లోకి అంతా పోతుంది కాబట్టి ఎక్కువ గాలి తగలకపోతే వాసన వస్తూ ఉంటాయి అనమాట. ఇలా పెట్టుకున్నామంటే మంచిగా నీట్గా డ్రై అయిపోతూ ఉంటాయి, స్మెల్ లేకుండా ఉంటాయి. ఇలాంటివి పెట్టుకోవచ్చు. లేదంటే బాత్రూంలో షాంపూ ప్యాకెట్స్ కట్ చేసినా వేసుకోవచ్చు, రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము కొత్తిమీర అయితే కట్ చేస్తూ ఉంటాం కదా, అది కట్ చేస్తూ ఉంటే చాక్ అంతా కూడా అంటుకుంటూ ఉంటుంది, ఆ పక్క ఈ పక్క పోతూ ఉంటే సరిగ్గా రాదు. ఇలాగా పిజ్జా కట్టర్తో మనము కొత్తిమీరని కట్ చేసామనంటే నీట్గా వచ్చేస్తుంది. చిన్నగా పీసెస్గా కట్ రెడీ అయిపోతుంది అనమాట. ఇలాగా పిజ్జా కట్టర్తో చేయడం చాలా సింపుల్ అనమాట. చాక్ కన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి కొంచెము కొబ్బరి నూనె తీసుకున్నాను. దాంట్లోకి కొంచెము పచ్చకర్పూరం యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ రెండింటిని మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదేంటంటే మనకి కొంచెము హీట్ చేసుకోవాలి కూడా. మీరు ఆయిల్ ముందు హీట్ చేసుకొని మళ్ళీ కర్పూరం కలిపిన పర్వాలేదు, లేదంటే రెండింటిని కలిపిన తర్వాత మీరు స్టవ్ పైన పెట్టి కొంచెం హీట్ చేసుకోవాలి. మరి బాగా కాదు, లైట్గా. ఇది కొంచెం ఆయిల్ హీట్ అయిందంటే లోపల కర్పూరం అంతా కూడా ఆయిల్లోకి మెల్ట్ అవుతుంది అనమాట, కరిగిపోయినట్టు అవుతుంది. తర్వాత దీనిని మీరు తలకి అప్లై చేసుకోవాలి. ఈ సీజన్లో ఏంటంటే డాండ్రఫ్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ముందు కొంచెమే ఉన్నా కూడా ఇప్పుడు ఎక్కువ అయిపోయి మొత్తం పెచ్చులుగా లేవడము, రాలిపోవడము, స్కిన్ పైనకి రావడం జరుగుతూ ఉంటుంది. హెడ్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది అనమాట. కర్పూరం వేసాం కదా, చాలా బాగా పనిచేస్తుంది. ఇది పెట్టుకొని బాగా మసాజ్ చేసుకొని ఒక నైట్ ఉంచుకొని మార్నింగ్ టైంలో హెడ్ బాత్ చేసేయండి. ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి, మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. అంత బాగా పనిచేస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పెద్ద సైజు నిమ్మకాయలు ఉన్నప్పుడు మనం ఏదైనా కొంచెమే యూజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ ఆ కట్ చేసిన పార్ట్ అంతా బయట పెడితే ఆ ఈగలు వాలడము, లేదంటే బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉన్నప్పుడు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని వాడలేమో, డ్రై అయిపోతూ ఉంటాయి కూడా. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ ఒక టూత్ పిక్ తీసుకొని దాన్ని రెండు పార్ట్లను కలిపి ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం పాలనైతే తీసుకున్నాను. దాంట్లోకి కొంచెము టూత్ పేస్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇలాగ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగ రెండింటిని కలిపిన తర్వాత మనము స్కిన్కి ట్యాన్ ఎక్కడ ఎక్కువ అవుతూ ఉంటుందో ఆ ప్లేస్లో మనము ఇలా అప్లై చేసామంటే మొత్తం ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. పాలు అనేవి న్యాచురల్గా గ్లో అవ్వడానికి యూజ్ అవుతాయి. ఆ పేస్ట్ అనేది మొత్తం కూడా ట్యాన్ రిమూవ్ చేస్తుంది అనమాట. మనకి కాళ్ళకి చెప్పులు అచ్చులు పడుతూ ఉంటాయి, నెక్ దగ్గర లేదంటే హ్యాండ్స్కి డ్రెస్ అచ్చులు పడుతూ ఉంటాయి కదా. సో అలాంటి ప్లేసెస్లో అంతా కూడా మనం నీట్గా మసాజ్ చేసినట్టు బాగా ఇలా చేసేసి డ్రై అయిపోయాక వాటర్తో వాష్ చేసుకున్నామంటే తొందరగా రిలీఫ్ ఉంటుంది అనమాట వాటి నుంచి. తర్వాత ఇలాగ ప్యాన్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, చపాతీ ప్యాన్ కానీ దోశ ప్యాన్ కానీ. ఇవేంటంటే కొద్ది రోజులు పోయినాక ఎడ్జెస్ అనేవి మొత్తం దగ్గరికి క్లోజ్ అవుతూ వస్తూ ఉంటాయి అనమాట. అట్టలు కట్టినట్టుగా కొంచెం పెచ్చులుగా మాడిపోయినట్టు అవుతూ ఉంటాయి అనమాట. అలా అవ్వకుండా పెనం ఎంత ఉందో అంతా మనం యూజ్ చేసుకోవాలి. నీట్గా ఉండాలి పెనం అంటే కనుక. అప్పుడప్పుడు ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ కొంచెం షాంపూ వేసాను, ఆ తర్వాత కొద్దిగా పేస్ట్ వేసాను. ఆల్రెడీ పెనం హీట్ చేసినాను అనమాట. హీట్ చేసిన పెనంకి ఇలా చేస్తే తొందరగా మనకి మురికి అంతా కూడా వచ్చేస్తుంది. ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని దాన్ని స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని రుద్దడం వల్ల ఏంటంటే తొందరగా హార్డ్గా ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ కొద్దిసేపు రుద్దిన తర్వాత అది నానిపోయి ఉంటుంది కదా, అప్పుడు ఇలాగ చాక్ కానీ లేదంటే ఏదైనా అట్లకాడ లాంటిది తీసుకొని ఇలాగ ఎడ్జెస్ అన్నిటిని కూడా అన్నామనంటే ఆ పైన అంతా కూడా హార్డ్గా పేరుకున్నది లేదంటే మొత్తం కూడా గట్టిగా అయిపోయి ఉంటుంది కదా, ఇలాంటిదంతా ఎక్సెస్ అంతా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చిందంటే పెనం మళ్ళీ నీట్గా రెడీ అయిపోతుంది. కొత్తగా కొన్నప్పుడు మనము ఎలా వాడుకుంటామో అలాగా మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలాగ తడి తుడి చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇదంతా కూడా పెనంకి పట్టించేలాగా ఆయిల్ రుద్దాలి. ఎందుకంటే మనం గీకినాం కదా చాక్తో, ఆ ప్లేస్లో మళ్ళీ చిలుము రాకుండా నీట్గా ఉండాలి. మనం అంతా వాడుకోవాలంటే ఇలాగ ఒకసారి ఆయిల్ అప్లై చేసి మీరు రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి టీ షర్ట్స్ ఉంటాయి కదా, క్యాప్తో ఉండేవి, ఫుల్ హ్యాండ్స్తో ఉండేవి. ఇవేంటంటే ఎట్లా పడితే అట్లా మడత పెట్టేసామనంటే చాలా ఫోల్డింగ్స్ పడిపోతాయి, ముడతలు పడిపోతాయి. అలా కాకుండా మనకి ఐరన్ చేసినట్టుగా నీట్గా ఉండాలంటే ఈ ఫోల్డింగ్స్ చేసుకున్నారనంటే మీకు నీట్గా ఉంటాయి. మీరు ఏదైనా లగేజ్
లగేజ్ బ్యాగ్ సర్దుకున్నా కూడా చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పడతా ఉంటాయి అనమాట ఈ ఫోల్డింగ్స్ వల్ల. ఇలాంటి జాకెట్స్ ఉంటాయి కదా, ఇది చాలా మందంగా బరువుగా ఉంటాయి. ఇవి అంత ఈజీగా మడత పెట్టడానికి రాదు, ఊడిపోతూ ఉంటాయి, మడతలు అనేవి పోతూ ఉంటాయి కదా. ఇలాగా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫోల్డింగ్స్ చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతూ ఉంటుంది మీకు. ఏదైనా లగేజ్ సర్దుతున్నప్పుడు కూడా మనకి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ బట్టలు తీసుకెళ్లాలంటే ఇలా 2-3 బ్యాగులు తీసుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చిన్న చిన్న పాకెట్ ఫోల్డింగ్స్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా మీ పని అయిపోతుంది. షెల్ఫ్లో పెట్టుకున్న మడతలు పోకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం వెనిగర్ని, కొంచెం బేకింగ్ సోడాని తీసుకున్నాను. ఈ రెండింటిని కలపగానే దీని రియాక్షన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. దాంట్లోకి కొంచెం షాంపూ యాడ్ చేశాను, చాలా కొంచెమే యాడ్ చేశాను. ఈ మూడింటిని బాగా ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది దేనికోసం అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, స్టవ్ని చూడండి ఒకసారి ఎలా ఉందో. మొత్తం కూడా ఆయిల్ జిడ్ అంతా కూడా పడింది, అన్నం పొంగు, కాఫీ పొంగు అంతా కూడా ఉంది. బ్యాక్ సైడ్ టైల్స్ని గమనించండి, కూర ఆయిల్ చిట్లుతుంది కదా, సో ఇవన్నీ కూడా టైల్స్ మీద పడి చాలా హార్డ్గా తయారైందనమాట. టైల్స్ అంతా కూడా బంకబంకగా అయ్యాయి. సో దానికోసము వెనిగర్, బేకింగ్ సోడా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, తొందరగా క్లీన్ అవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట. అంతేకాకుండా వాటికి మంచి షైనింగ్ కూడా వస్తాయి. ఇంకా ఆయిల్ జిడ్ అంతా ఉంది కదా, సో దానికోసము షాంపూ మనం వేసాము. ఇంకా ఈ మూడింటిని కలిపిన దీనిని అయితే తీసుకొని స్క్రబ్బర్తో ఒకసారి ఇలాగా మొత్తం కూడా స్టవ్కి ఆ పక్కన ఉండేదానికి అంతా కూడా బాగా అప్లై చేసేయాలన్నమాట. ఇలాగా మంచిగా నీట్గా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ని కూడా ఈ స్క్రబ్బర్తోనే ఒకసారి బాగా ఇలాగా రుద్దేసేయాలి. మనం జస్ట్ ఇలా రుద్దితే సరిపోతుంది. ఆ మరకలన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా వస్తాయి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేకుండా పోతాయి అనమాట. తర్వాత మంచిగా వాటర్తో తడిపిన క్లాత్ని తీసుకొని ఇలాగా తుడిచేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం మగ్గులు వాటర్ పోసి కడగాల్సిన అవసరమే లేదు. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్ టైల్స్ని కూడా ఇదే క్లాత్తో మనము తుడిచేసుకుంటే పనంతా అయిపోతుంది. చూడండి నీట్గా ఆరిపోయిన తర్వాత ఎంత బాగుందో, మంచిగా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది స్టవ్ ఎప్పుడు కూడా. ఈ కిచెన్ మనకి నీట్గా ఉంది అంటే ఇల్లంతా కూడా నీట్గా ఉన్నట్టే ఉంటుంది. చిన్న చిన్న పురుగులు రావడము, బల్లులు బొద్దింకలు ఎక్కువ అవడము, ఇలాంటివి లేదంటే బ్యాడ్ స్మెల్ రావడము, గందరగోళంగా ఉండడం, ఇలాంటివంతా కూడా కిచెన్ నుండే జరుగుతూ ఉంటాయి. కాబట్టి కిచెన్ ఎప్పుడు కూడా ఇలాగ డ్రైగా నీట్గా ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు సడన్గా వాన పడడము, లేదంటే పొరపాటున వాచ్ మీద నీళ్లు పడడం లాంటివి జరిగినప్పుడు వాచ్లు తడుస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాగా బియ్యంలో వాచ్ని పెట్టేసి నైట్ అంతా వదిలేసి మార్నింగ్ తీసి చూడండి, వాచ్లో వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోయి ఉంటాయి, నీట్గా మళ్ళీ వర్క్ అవుతుంది వాచ్ అనేది. కాబట్టి ఎప్పుడైనా తడిస్తే కంగారు పడకుండా ఇలాగా బియ్యంలో పెట్టి చూడండి, మంచిగా రిజల్ట్స్ ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే ఇలాగా ఏవైనా కొన్ని జీన్స్ చాలా హార్డ్గా ఉంటాయి, చాలా బరువుగా ఉంటాయి. లోపల పక్క చూస్తే ఇదైతే కుట్లు వేసి ఉంటారు కదా, అవి బాగా మందంగా ఉంటాయి అనమాట. పిల్లలకి తొడలు రాసుకుంటూ ఉంటాయి, స్కిన్ అంతా కూడా ర్యాషెస్ వచ్చినట్టుగా రఫ్గా అయిపోయి మంట వస్తూ ఉంటుంది వాళ్ళకి, చిన్నపిల్లలకి. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఇలా సోప్తో మొత్తం కూడా అక్కడ ఆ ప్లేస్లో ఇలా అప్లై చేశారంటే స్మూత్గా ఉంటుంది. ఇంకా ఇలాగ జిప్పులు అయితే కూడా చూడండి గట్టిగా అయిపోయింది అనమాట, హార్డ్గా అయిపోయింది, అది కిందికి పోవడంలో పైకి రావడం లేదు ఏం చేసినా కూడా. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని ఇలాగా జిప్ పైన అప్లై చేయండి. ఆల్రెడీ జిప్ కింద పక్క ఫెయిల్ కూడా అయిందనమాట, వాడు గట్టిగా లాగడంలో ఇది అక్కడే స్ట్రక్ అయిపోయింది. చూడండి వ్యాజ్లైన్ అప్లై చేసి కాసేపు అట్లా ఇట్లా అనగానే వచ్చేసింది. ఇంక ఇప్పుడు మిగిలిన పార్ట్కి కూడా మొత్తము వ్యాజ్లైన్ అప్లై చేసి కొద్దిసేపు ఇలా మీరు జిప్ని అన్నారనంటే మొత్తం కూడా నీట్గా అయిపోతుంది. ఎప్పుడైనా సేఫ్టీ పిన్స్ కానీ శారీ పిన్స్ కానీ అప్పుడప్పుడు రఫ్గా అయిపోతూ ఉంటాయి, ఎడ్జెస్ అనేవి మొండిగా అయిపోయి సరిగా ఉండవు, లేదంటే ఏదైనా మనం హార్డ్గా ఉన్న క్లాత్కి పెట్టినప్పుడు కూడా పోవు. అలాంటప్పుడు ఏంటంటే ఇలా సోప్కి కొంచెం గుచ్చి తీసుకున్నారనంటే అదంతా కూడా మంచిగా స్మూత్గా పోతూ ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి ఇమిటేషన్ జ్యువెలరీ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మన స్కిన్కి ఉండే చెమట అదంతా అంటుకొని దానిపైన ఉండే లేయర్స్ పోతూ ఉంటాయి. అలా పోయిన తర్వాత మనకి స్కిన్ అంతా కూడా ఎలర్జీ లాగా వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దానిపైన లేయర్ పోయిందంటే అది చూడడానికి అసహ్యంగా ఉంటుంది, మళ్ళీ యూజ్ చేయబుద్ది కాదు కోటింగ్ పోతే. అలా కోటింగ్ పోకుండా ఉండాలన్నా, మనకి ఎలర్జీ రాకుండా ఉండాలన్నా ఇలాగా నెయిల్ పాలిష్ అప్లై చేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం రోజ్ వాటర్ని చేతిలోకి తీసుకొని, చేతిలో కానీ లేదంటే ఏదో బౌల్లో కలుపుకున్నా పర్వాలేదు, ఇంకా అదంతా పని లేకుండా జస్ట్ సింపుల్గా అయిపోవాలంటే ఇలాగ చేతిలో కొంచెం కొబ్బరి నూనెని, కొంచెం రోజ్ వాటర్ని తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలాగా హ్యాండ్స్కి అప్లై చేసుకున్నారంటే చలికాలంలో పగులు రాకుండా, స్కిన్ అనేది డ్రై అవ్వకుండా నీట్గా మంచిగా స్మూత్గా ఉంటుంది అనమాట. స్కిన్ గ్లో కూడా అవుతుంది ఇలాగ చేయడం వల్ల. రోజు పడుకునే ముందు ఇలా చేసుకున్నారనంటే మీకు స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది, డ్రైగా అవ్వకుండా ఉంటుంది అనమాట, మంచి షైనీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ వచ్చేసి ఇలాగా చెప్పులు అయితే మనం బయట వదులుతూ ఉంటాము, ఒక్కోసారి వానకు తడుస్తూ ఉంటాయి, ఎండకి ఎండుతూ ఉంటాయి, కలర్ పేలిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా మనకి వానలో తడవకుండా నీట్గా ఉండాలి. చిన్న ఇళ్ళలో ఉండేవాళ్ళు, ప్లేస్ తక్కువ ఉండేవాళ్ళు బయటనే వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా అవ్వకుండా మనకి చెప్పుల స్టాండ్తో పనే లేకుండా, చెప్పులు తడవకుండా, ఎండకు ఎండకుండా నీట్గా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి, ఇంకా పురుగులు ఇలాంటివి కూడా పోకుండా ఉంటాయి అనమాట. ఈ ఒక్క రైస్ బ్యాగ్ ఉంటే చాలు, మీకు ఇంకేం అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఈజీగా 5 minutesలో చిన్న పిల్లలు కూడా రెడీ చేసేంత ఈజీ ట్రిక్ అనమాట. ఇలాగా కింద అంటే మనకి ఒక జాయింట్ ఉండేదాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా నేను 4 వైపులా కూడా దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. కింద వైపు కట్ చేశాను, ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ బాగా కట్ అయ్యే ఉంటుంది కదా, దీన్ని మిడిల్లో కూడా ఇలాగ కట్ చేసేసుకోవాలి. అంటే దీన్ని సపరేట్ చేసుకోవాలి, 2 పార్ట్లుగా సపరేట్ చేసేసుకోవాలి. 4 వైపులా కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు
ఈ రెండింటిని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎడ్జెస్ అనేవి ఎగ్గులు తగ్గులు లేకుండా రెండు ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే వాడిన బస్తాలు కాబట్టి కొంచెం ఒక్కొక్క వైపు ఎక్కువ ఒక వైపు తక్కువలాగా అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా ఉండకుండా 4 వైపులా కూడా మొత్తం ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉంటే కనుక. ఒకవేళ మీకు ఇవి పోగులు వేసినట్టుగా ఉంటే కొంచెం లైట్గా హీట్ చేసేసుకోండి. అవసరం లేదు, పోగులు ఏం లేవడం లేదనుకుంటే అవసరం లేదు. నేనైతే ఇక్కడ గ్లూ గన్తో యూజ్ చేస్తున్నాను. మనకి ఎటువంటి స్టిచ్చింగ్ కూడా అవసరమే లేదు. అందరి దగ్గర గ్లూ గన్ ఉండడం అవైలబుల్ ఉండదు కాబట్టి మీరు ఫెవికాల్ కానీ ఫెవికిక్ అయితే ఇంకా చాలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో పని అయిపోతుంది. మీకు ఫెవికిక్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఇలాగా 2 పీస్లని కూడా జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇలాగా 2 అంటుకునేలాగా మంచిగా నీట్గా వేసేసుకోవాలి. మనం చేసే పని ఎంత నీట్గా చేస్తే అది అన్ని ఎక్కువ రోజులు మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఏదో హడావిడిగా చేసామన్నట్టుగా చేశారంటే కనుక కొద్ది రోజులలోనే అది డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా నీట్గా చేసుకున్నామనంటే ఎక్కువ రోజులు మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేనైతే దీన్ని ఇలాగా సైడ్లో ఇంకొక బస్తాని కట్ చేస్తూ ఉన్నాను. అంటే నేను ఆల్రెడీ ఒక బస్తాని 2 పీసెస్గా కట్ చేశాను కదా, ఇది ఇంకొకటి అనమాట. ఇలాగా ఇంకొక దాన్ని కూడా తీసుకున్నాను. అంటే నేను కొంచెం పెద్ద సైజులో చేస్తూ ఉన్నాను, ఎక్కువ పట్టేలాగా. ఇలాగా చేసిన దాన్ని ఒక పీస్ని తీసుకొని దీనికి ఇందాక అంటించాను కదా, 2 పీసులు జాయింట్ చేశాను కదా, ఇది ఇంకొక పీస్ అనమాట. మొత్తం 3 పీసులుగా ఇలాగా జాయింట్ చేస్తూ ఉన్నాను. మీరు ఎన్ని కావాలో చూసుకొని, ఎంత పెద్దగా కావాలో చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 బ్యాగులను యూజ్ చేస్తూ ఉన్నాను. ఒక బ్యాగ్తో కూడా మీరు చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న సైజులో వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి, ఎక్కువ జతలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3గా తీసుకున్నాను. అంటే 2 బస్తాలను కట్ చేశాను. 3 పీసెస్ని, అంటే 2 బస్తాలు కట్ చేస్తే 4 పీసులు వస్తాయి కదా, నేను ఇక్కడ 3 పీసులని యూజ్ చేస్తూ ఉన్నాను. 3ంటిని కూడా ఇలాగా అంటించేసాను చూడండి. నీట్గా ఇలాగా అంటించేసుకోవాలి. అన్నీ కూడా సేమ్ సైజులో ఉండేలాగా సైజ్ చెక్ చేసుకోవాలి ఫస్టే. చూసారా, ఇలాగా అయిపోయిన దీనిని ఇక్కడ ఇంత సైజులో, అంటే మనకి చెప్పులు ఏ సైజులో అయితే ఉంటాయో ఆ సైజు ఫోల్డింగ్స్ స్టెప్ వైజ్గా ఇలాగా పైకి తీసుకొచ్చుకోవాలి. చూడండి, స్టెప్స్ వైజ్గా ఇలాగా ఒక్కొక్క హోల్డర్ లాగా మనకి ఒక్కొక్క జత చెప్పులు పెట్టుకునేదానికి ఎంత సైజ్ అయితే అవసరం అవుతుందో అంతంత సైజుతో గ్యాప్ ఇస్తూ ఇలాగా ఫోల్డర్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే పట్టేలాగా చేస్తున్నాను అనమాట. మనం చేసుకున్నామనంటే కొంచెం ఎక్కువగా ఇంట్లో 2-3 జతలు ఉంటాయి కదా, సో అలాగా ఇలాగ మొత్తం కూడా ఒక్కొక్క ఫోల్డర్ రెడీ చేసుకొని ఒకసారి మెజర్మెంట్ చేసుకొని తర్వాత దీన్ని ఇలాగా అంటించేస్తూ ఉన్నాను. దీన్ని 2 వైపులా అంటించుకోవాల్సి ఉంటుంది. మనం కింద వైపు వేయాల్సి ఉంటుంది, మిడిల్లోకి వేయాల్సి ఉంటుంది అనమాట. ఏవైనా ఎగ్గులు తగ్గులు ఉన్నాయంటే కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నాయంటే చూసారా ఇక్కడ ఎక్కువ వచ్చిందనమాట. సో ఇలాగా అంటించుకోవాలన్నమాట. అలాగే అన్ని ఫోల్డర్స్ ఇలాగే నీట్గా అంటించేసుకోవాలి. మీరు ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చుకుంటే మీకు అంత బాగుంటుంది. ఇది చూడడానికి కూడా అందంగా ఉంటుంది. మనకి ఎండ వాన గాలి ఏది సంబంధం లేకుండా కొత్త చెప్పులు కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. దుమ్ము పట్టవు, ఎండలో పేలిపోవడము, వానలో తడవడం ఇలాంటివే జరగవు. ఇంకోటి ఏంటంటే దీనికి మనకి అసలు స్పేసే అవసరం లేదు. దీనికోసం మనం స్థలం కేటాయించుకోవాల్సిన అవసరమే లేదనమాట. జస్ట్ హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా చేసుకుని అన్నిటిని అంటించిన తర్వాత నేను దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినట్టుగా ఉండడం కోసము మధ్యలో కూడా మళ్ళీ గ్లూ వేస్తున్నాను. అంటే ఇక్కడ 2 హోల్డర్స్ లాగా. కావాలంటే దీన్ని మీరు 3 పార్ట్లు కూడా చేసుకోవచ్చు. కొంచెం దగ్గరగా 3 చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఫోల్డర్స్ చేశాను కాబట్టి జస్ట్ 2గానే చేశాను అనమాట. దీనికి మంచి లుక్ ఇవ్వడం కోసము నేను ఇక్కడ ఒక కాటన్ నైటీ క్లాత్ని తీసుకుంటున్నాను. రెడ్ కలర్ నైటీ ఉంటే ఆ క్లాత్ని ఎడ్జస్ట్లో అంటిస్తున్నాను. జస్ట్ గ్లూ వేసేసి అంటిస్తున్నాను. ఇదేం స్టిచ్ చేయడం లేదు. ఒక చిన్న పీస్గా కట్ చేసేసుకొని దానికి 4 వైపులా సరిపడేలాగా ఉండేలాగా చూసుకొని ఇలాగా వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడైతే ఇప్పటికే 2 వైపులా వేసి చూపెట్టాను. మీరు కావాలంటే ఇలాగా మిడిల్లో ఉండే ఫోల్డర్స్కి కూడా మీరు ఇది వేసేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు, జస్ట్ ఈ పక్క మాత్రమే వేసాను. తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఇంకొక పీస్ ఉంది కదా, అంటే 2 బ్యాగులకి 4 పీసులు వస్తాయి కదా, ఆ ఎక్స్ట్రాగా ఉన్న 4వ పీస్ని చూడండి ఇలాగా దీని ఒకటి కట్టెల బ్యాగుకి వచ్చే కట్టెలు ఉంటాయి కదా, సో అలాంటిది ఒకటి నేను ప్లాస్టిక్ది తీసుకున్నాను. దాంట్లోకి అయితే ఒక థ్రెడ్ని తగిలిచ్చేసాను. హ్యాంగ్ చేస్తానని చెప్పాను కదా, ఆ థ్రెడ్ని తగిలిచ్చాను అనమాట. ఇలాగా గ్లూ వేసేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి అంటించేసాను. హ్యాంగ్ చేసుకునే దానికి వీలుగా ఉండడానికి ఇలాగ అంటించాను. తర్వాత కింద పార్ట్ ఉంటుంది కదా, అంటే ముందు మనం ఫోల్డర్స్ రెడీ చేసుకున్నాం కదా, దానికి అంటించాను. ఈ 4వ పార్ట్ని కట్టె పెట్టేసి ఆ కింద ఉండేదానికి అంటించేసాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మనము కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఇలాగా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది ఉన్న థ్రెడ్ని హ్యాంగ్ చేసుకునే దానికి ఇలాగా మనకి పైన కవర్ చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలాగా రెడీ చేసుకునే హోల్డర్స్లోకి ఇలా మనం చెప్పులు పెట్టిన తర్వాత దానిపైన ఇది ఇలాగా క్లోజ్ చేసేస్తే దుమ్ము పట్టకుండా ఉంటాయి అనమాట. వాన పడకుండా ఎండకుండా దీన్ని మనం కవర్ చేసేసుకోవచ్చు. అసలు ఇక్కడ చెప్పులు ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు, అలా ఉంటుందన్నమాట. దానికోసం ఈ 4వ పీస్ని యూజ్ చేశాను. చూడండి ఎంత నీట్గా ఉందో. మనకైతే ఎన్ని జతల చెప్పులైనా కూడా ఇలాగా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీనికోసం అసలు స్పేసే అవసరం లేదు, ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంట్లో తయారు చేసిన ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట. చాలా న్యాచురల్ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు మనము. ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చిన్న చిన్న చీకటిగలు రావడము, దోమలు ఎక్కువగా ఉండడము ఇలాంటివి ఏవీ లేకుండా మంచిగా హైజీన్గా ఉంటుంది అనమాట. ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి కొన్ని దాల్చిన చెక్క పీసులు వేసేసి బాగా మరిగించాను అనమాట. ఇలాగ బాగా మరిగిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసారనంటే ఆ చెక్కలో ఉండేదంతా కూడా వాటర్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ నేనైతే 1 అవర్ తర్వాత తీసాను. అప్పటికి వాటర్ అంతా కూడా కూల్ అయిపోయింది. అంటే ఇంకొకటి కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే ఇది పటిక అంటారు కదా. సో ఇది మనకి ఏ కిరాణం షాప్లోనే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇది పాతకాలంలో మనకి వాటర్ ప్యూరిఫైర్ చేయడానికి యూజ్ చేసుకునే వాళ్ళు. బావుల్లో నీళ్లు తాగే మంచినీటి బావులు ఉంటాయి కదా, వాటిలో వానాకాలం ఎక్కడెక్కడి నుంచో నీళ్ళన్నీ వచ్చేస్తుంటాయి కదా, అలాంటప్పుడు అవి మురికిగా అయిపోతాయి. అలాంటప్పుడు ఆ వాటర్లో ఈ పటిక వేశారంటే మురికంతా కిందికి వెళ్ళిపోయి స్వచ్ఛమైన తేటమైన నీళ్లు పైకి తేలుతాయి అనమాట. దానికోసం యూజ్ చేస్తారు. ఇది వాటర్ని మంచిగా ప్యూరిఫై చేస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మురికిని తీసేయడానికి. మనకి ఫ్లోర్ క్లీన్ చేసుకునే దానికి ఇది యూజ్ చేస్తామంటే కింద ఉండే టైల్స్ కానీ బండలు కానీ అన్నీ కూడా నీట్గా షైనీగా కనబడతాయి. దానితో పాటు దాల్చిన చెక్క ఆల్రెడీ వాటర్లో మరిగించి చూపెట్టాను కదా, ఇది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మనకి ఇంట్లో జలుబులు దగ్గులు రాకుండా కూడా ఉంటుంది. ఇంకా దానితో పాటు ముద్ద కర్పూరం స్మెల్ పీల్చడం మనకి చాలా మంచిది. కర్పూరం స్మెల్కి చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే దానితో పాటు జవాదు అనమాట. ఈ జవాదు కూడా పూజా స్టోర్లో చాలా సింపుల్గా మనకి అవైలబుల్ ఉంటుంది. జవాదు అనేది న్యాచురల్గా వాడే పర్ఫ్యూమ్ అనమాట, పూజలో వాడేది. సో ఇది మంచి స్మెల్తో ఉంటుంది. చాలా కొంచెం యూస్ చేస్తేనే సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. చాలా ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ జవాదుని వీటిని తీసుకున్నాను. వీటిని అన్నిటిని యూజ్ చేసి ఈరోజు మనము ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వీటిని అయితే నేను వేసి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మనము వాటర్ అయితే మరిగించి పెట్టుకున్నాం కదా, సో దాంట్లోకి ఇవి కలుపుకోవాలి. ఎలా కలపాలంటే ఇక్కడ ముందుగా అయితే పటికని నేను కొంచెం తీసుకున్నాను. అంత పటిక అవసరం లేదు, మనం తయారు చేసుకునే 1 లీటర్ వాటర్కి ఇంత కొంచెం సరిపోతుంది అనమాట. దీన్ని తీసుకొని కొంచెం పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇది వాటర్లో కరుగుతుంది, కాకపోతే ఏంటంటే కొంచెం పౌడర్ లాగా చేసుకుంటే మనకి తొందరగా కరిగిపోతుంది అనమాట. ఇలాగా దంచేసుకోవాలి. మీరు ఇలా దంచినా పర్వాలేదు, లేదంటే ఏదైనా రోట్లో వేసుకొని కూడా దంచుకున్నారనంటే చాలా సింపుల్గా ఈజీగా మీకు పౌడర్ రెడీ అయిపోతుంది అనమాట. చూసారా, ఇలాగా దంచి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక గిన్నె రాళ్ళ ఉప్పు వేస్తున్నాను చూడండి. 1 కప్పు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మనకి నెగిటివిటీని తీసేస్తుంది. ఇల్లు తుడుచుకునే నీళ్ళలో మనం రెగ్యులర్గా సాల్ట్ వేసి తుడుచుకుంటే చాలా మంచిదని చాలా మంది చెప్తా ఉంటారు కదా. సో సాల్ట్, అలాగే ఇక్కడ పటిక దంచుకున్నాం కదా ఇందాకలా అది, అలాగే ఇక్కడ చూపిస్తున్నది అయితే పచ్చకర్పూరం అనమాట. పచ్చకర్పూరం అనేది కూడా న్యాచురల్గా తయారయ్యేదే. ఇది ఇలా ఉంటుందన్నమాట. పచ్చకర్పూరం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ పచ్చకర్పూరం మీ దగ్గర అవైలబుల్ లేకపోయినా పర్వాలేదు, నార్మల్ కర్పూరం అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చకర్పూరంతో పాటు ముద్ద కర్పూరం కూడా వేస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా మనకి పూజా స్టోర్లో ఉంటాయి. మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దీంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది. ఏ కిరాణం షాప్లో అయినా కూడా, సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరుకుతాయి అనమాట. తర్వాత కొంచెం జవాదును వేసాను. జవాదు కొంచెం వేస్తే సరిపోతుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇలాగా మీరు బాగా మిక్స్ చేసేసి డైరెక్ట్ బాటిల్కి స్టోర్ చేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే కనుక ఇలాగ పైన కర్పూరం తగులుతూ ఉంటుంది కదా, సో ఇలాగ ఉండకూడదు అనుకుంటే కనుక ఏదైనా స్ట్రైనర్లో వేసేసి అయినా వడకట్టుకొని అయినా సరే మీరు యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలాగ కొంచెం కర్పూరం వస్తుంది అనమాట. ఇది కరగడానికి చాలా టైం తీసుకుంటుంది. సో వాటర్లోకి ఆల్రెడీ మెల్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు బాటిల్కి మీరు స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది దాదాపు మనకి నెల పైన వస్తుంది. చాలా కొంచెం లిక్విడ్ వేసుకుంటేనే సరిపోతుంది. ఇల్లంతా కూడా ఎప్పుడు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది, డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట. ఇంట్లో ఈ లిక్విడ్తో తుడిస్తే ఎప్పుడు కూడా కర్పూరం స్మెల్, జవాదు స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనం పటిక వేసాం కదా, ఫ్లోర్ అయితే తలతల మెరుస్తూ ఉంటుంది. మీరే అబ్జర్వ్ చేస్తారు, ఒకసారి రెడీ చేసి చూసుకోండి. ఇలాగ మనం ఇల్లు తుడిచే బకెట్లో వాటర్ తీసుకుని దాంట్లోకి ఇది కొంచెం ఒక మూత వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మీరు లైజాల్ వేసుకోవచ్చు. ఒకవేళ లైజాల్ వేసుకునే ఇంకా అవసరం లేదనుకుంటే కనుక ఈ బాటిల్లో ఒక 2-3 ప్యాకెట్లు షాంపూ కలిపేసి పెట్టుకోండి. ఇంకా మీకు లైజాల్ వేసుకునే పని లేదు, జస్ట్ ఈ లిక్విడ్తోనే ఇల్లంతా తుడుచుకోవచ్చు. ఇల్లు అయితే మనకి బండలు అయితే చాలా నీట్గా వైట్గా మంచిగా వచ్చేస్తాయి దీంతో రెగ్యులర్గా తుడిస్తే కనుక. కొంతమంది బండలు డల్ అయిపోయి ఉంటాయి, షైనింగ్ తగ్గిపోయి ఉంటాయి, పాతగా అయిపోయి కొద్ది. అలాంటివి కూడా చాలా మంచిగా మెరుస్తూ ఉంటాయి అనమాట, మంచిగా తలతలా వచ్చేస్తాయి. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము మెంతులను అయితే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటాము. మెంతులు అనేవి మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం దోశలో వేసుకుంటూ ఉంటాం కదా, 1 స్పూన్ వేస్తారు ఏదో ఫార్మాలిటీకి, అలా కాకుండా ఒక 5-6 స్పూన్ల మెంతులు నానబెట్టి మీరు దోశ పిండిలో కలిపేసుకోండి. మీకు మెంతులు ఎక్కువ క్వాంటిటీ కడుపులోకి పోతూ ఉంటాయి. ఇవి మనకి జుట్టుకి కానీ స్కిన్కి కానీ చాలా అంటే చాలా రకాలుగా యూజ్ అవుతాయి. హెల్త్కి, ఆడవాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా మనం ఇలాగ పప్పును నానబెట్టడం ఎప్పుడైనా మర్చిపోయి ఉంటే కనుక మనకి అయ్యో మర్చిపోయామే, దోశ పిండికి నానబెట్టలేదు, ఇడ్లీ పిండికి నానబెట్టలేదు అనుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే మీకు చాలా కొంచెం టైం ఉన్నా కూడా వేడి నీళ్ళు తీసుకొని దాంట్లోకి మీరు పప్పు వేసుకోండి. తొందరగా ఒక 3 గంటలు నానాల్సిన పప్పు కూడా గంటలోపే నానిపోతుంది అనమాట వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల. మీకు సేమ్ క్వాలిటీ పప్పు అయితే వచ్చేస్తుంది.
క్వాంటిటీ తగ్గుద్దేమో అని అనుకుంటారు, కానీ సేమ్ క్వాంటిటీ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే దీంట్లో ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.